శ్రద్ధగా వినాలి. ఎందుకంటే ఈ సెషన్ మీకు లాస్ట్ సెషన్ ఇది. మళ్ళీ ఆఫ్టర్ ఎగ్జామ్ తర్వాత మళ్ళీ వేరే బ్యాచ్కి వస్తాం, కానీ మీ సెషన్ లాస్ట్ కాబట్టి చాలా శ్రద్ధగా వినాలి. ఎస్, మనం ఏం చేయాలి? పిఎంఏ అంటే పాజిటివ్ మెంటల్ హ్యాబిట్ డెవలప్ చేసుకోవాలి. ఎస్, నేను ఏదైనా సాధించగలను, ఏదైనా నేను నేర్చుకోగలను, ఏదైనా నేను సాధించగలను అనేటువంటి తపన ఉంటే ప్రతి ఒక్క వ్యక్తి సాధించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెకండ్ వన్, ప్రతి సబ్జెక్టులో అంటే ఎగ్జామినేషన్ ఎలా ప్రిపరేషన్ కావాలి, ఎగ్జామినేషన్కు ఎలా ప్రిపరేషన్ కావాలి, ఎగ్జామినేషన్కు ఎలా ప్రిపరేషన్ కావాలి. ఎస్, నెక్స్ట్ ఎగ్జామినేషన్ టెన్షన్ లేకుండా ఎలా రాయాలి, ఎగ్జామినేషన్ టెన్షన్ లేకుండా లేదా ఫియర్ లేకుండా ఎలా రాయాలి. ప్రతి సబ్జెక్ట్ ఎక్కువ మార్కులు వస్తాయి కదా ర్యాంక్ వచ్చేది, ఒక్కదాంతో వస్తుందా? కొంచెం ఇప్పుడు మాట్లాడవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, ప్రతి సబ్జెక్ట్లో ఎక్కువ మార్కులు సాధిస్తేనే కదా మీకు ర్యాంక్ వచ్చేది. ఏదో ఒక సబ్జెక్ట్లో మార్కులు బాగా వచ్చి 2-3 సబ్జెక్టులలో మామూలుగా 30 ఎంత మార్కులు, పాస్ మార్కులు అని ఒక చెప్తుంది సరిపోతుంది. 30-35 మార్క్స్ అయితే సరిపోదు కాదు ఇప్పుడు. ఎస్, ఈ నవేడేస్లో ఈ కంప్యూటర్ యుగంలో కాంపిటేటివ్ ప్రపంచంలో మనకు 100 మార్కులు వచ్చినా కూడా మనకు ఇబ్బంది అవుతుంది. కానీ ప్రతి సబ్జెక్ట్లో మనకు 100 మార్కులు సాధించే విధంగా మనం ఫైట్ చేయాలి. ఓకేనా? 4వది, ఎలా చదివితే ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోగలం. ఎక్కువ కాలం గుర్తుంటేనే కదా గుర్తుపెట్టుకోగలం. అంటే నేను దీనికి టెక్నిక్ చెప్తాను మీకు నేను. ఓకే, ప్రతి ఒక్కరికి ఫస్ట్ ర్యాంక్ కావాలంటే ఎలా చదవాలి? ప్రతి ఒక్కరికి ఫస్ట్ ర్యాంక్ కావాలంటే ఎలా చదవాలి? ఓకేనా? ఎస్, ఫస్ట్ వన్ పిఎంఏ పాజిటివ్ మెంటల్ హ్యాబిట్ డెవలప్ చేసుకోవాలి. నెక్స్ట్ అది ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ ఎలా కావాలంటే, మీరు ఉన్న రోజులన్నీ 40 రోజుల ఎగ్జామినేషన్ ఎప్పుడుంది? 40 రోజులు ఉందా మీకు టైము? ఎస్, 40 రోజులు ఇంటూ మీకు ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి? 7 అంటే ఒకటి తీసేయండి, ఇంకొకటి తీసేయండి. ఎందుకంటే ఈ లాంగ్వేజ్ ఇంగ్లీష్, హిందీ ఉందా ఒకటి, సంస్కృత్ ఉందా? హిందా సంస్కృత మీకు ఒకటి ఉంటుంది కదా, హిందీ ఉంది. హిందీ పెద్ద ప్రాబ్లం ఏం లేదు, అది కొంచెం కష్టపడితే మార్కులు బాగానే వస్తాయి. ఓకేనా? మిగతా సబ్జెక్ట్స్ ఎన్ని? 6 సబ్జెక్టులు ఉన్నాయి. 6 సబ్జెక్టులకు 40 రోజులు డివైడ్ చేస్తే ఎంత అవుతుంది? 6 సబ్జెక్టులకు 40 రోజులు డివైడ్ చేస్తే ఎన్ని రోజులు వస్తుంది? ఎంత? ఒక్కరు చెప్తే సరిపోతుంది. ఎన్ని రోజులు వస్తుంది? 6 రోజులు వస్తుందా? ఎంత వస్తుందమ్మా? 5 ఎందులు ఎంత? 6 ఎందులు 48, 6 36, 6 రోజులు వస్తుంది. ఓకేనా? ఎస్, 40 రోజులకు 6 36 వస్తుంది. ఓకే, 6 రోజులు వస్తుంది. 6 రోజుల్లో మీ సబ్జెక్ట్ మొత్తం 2 సార్లు రివ్యూ కావాలి. 2 సార్లు రాసుకోండి, ఇంపార్టెంట్ పాయింట్స్. 2 సార్లు రివ్యూ కావాలి 6 రోజులకు. 6 రోజులకు ఒక సబ్జెక్ట్ తీసుకున్నామంటే ఆ సబ్జెక్టు 2 సార్లు రివ్యూ కావాలి, కంపల్సరీ రివ్యూ కావాలి. ఎస్, అందులో 6 రోజులు మనకు సబ్జెక్ట్ పడుతుంది. ఆ సబ్జెక్ట్ ఏం చేయాలంటే రివ్యూ చేసుకోవడానికి మాత్రం 2 టైమ్స్ రివ్యూ కావాలి. అట్లా 2 టైమ్స్ రివ్యూ అయితేనే అది మనం పర్ఫెక్ట్గా రాయగలుగుతాం. నెక్స్ట్ మరొక సబ్జెక్ట్ ఉంది, ఆ సబ్జెక్ట్ ఒక 3-4 డేస్ చదువుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఏదైతే టఫ్ ఉందో, ఏదైతే హార్డ్ అనిపిస్తుందో, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ అండ్ సైన్స్ ఈ హార్డ్ ఉంటాయి కదా. మ్యాథమెటిక్స్ హార్డే, ఇంగ్లీష్ హార్డే, సైన్స్ హార్డే. ఈ సబ్జెక్టులు ఏంటంటే ఎక్కువ టైం పెట్టండి. ఎక్కువ టైం పెట్టి కష్టపడి మీరు చదువుతున్నప్పుడు ఓకే చేసుకుని చదువుకున్నామనంటే మనకు 2 సార్లు రివ్యూ కావాలి. ఏదైతే మీరు చదివేటప్పుడు కంపల్సరీగా మీరు మినిమం ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఇంటికాడ కూడా చదవాలా లేదా?
ఇంటికాడ చదువుతూనే వస్తారు. ఇక్కడ చెప్తే ఓన్లీ గైడే. ఇక్కడ లెక్చరర్ ప్రతి లెక్చరర్ చెప్పినా కూడా వాళ్ళు లెసన్ పైన గైడ్ ఇస్తారు, డౌట్ క్లారిఫై చేస్తారు. మిగతాదంతా మనమే చదువుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఇంటికి పోయిన తర్వాత కంపల్సరీ మీరు సబ్జెక్టును చదివేటప్పుడు స్పష్టంగా నిదానంగా చదువుతూ ఎక్కడైతే క్రిటికల్ వర్డ్స్ అక్కడ అండర్లైన్ చేయాలి కంపల్సరీ. ఎస్, ఎగ్జామినేషన్లో ఏదైనా కూడా మనం పరీక్ష దిద్దేటప్పుడు పరీక్ష వాల్యుయేషన్ చేసేటువంటి లెక్చరర్స్కు, టీచర్స్కి ఎవరికైనా కూడా ఆ క్వశ్చన్ పైన 100% వాళ్ళకు సాటిస్ఫై కావాలి. అంటే సింప్లీ వర్డ్స్తోని ఎగ్జామినేషన్ రాయొద్దు, తక్కువ మార్కులు వస్తాయి. హార్డ్ వర్డ్స్ అండ్ క్రిటికల్ వర్డ్స్తో కనుక మనం ఎగ్జామినేషన్ రాస్తే ఆ ఎగ్జామ్ పేపర్ దిద్దేటువంటి వ్యక్తికి చాలా తెలిసిపోదామా, ఇతనికి ఇంత నాలెడ్జ్ ఉందని తెలుస్తుంది. కాబట్టి మనకి ఎన్ని మార్కులు ఉంటే అన్ని మార్కులు వేస్తారు. ఓకే, మనం ప్రిపరేషన్ ఎలా కావాలి? ఒక సబ్జెక్ట్ తీసుకున్నామంటే ఆ సబ్జెక్టులో మీరు చదివేటప్పుడు కంపల్సరీగా కంఫర్టబుల్ లొకేషన్లో కూర్చుని చదివి వాటర్ దగ్గర పెట్టుకోవాలి. లేవకుంటే 4 గంటలు చదవాలి. ఒక గంట సేపు కదా, అర్ధ గంట చదవగానే మనం ఇంట్లో కూర్చుతాం, అక్కడికి ఇక్కడ కూర్చుతాం. అట్లా కాకుండా ఒకటి కాడ కూర్చుండి 4 గంటలు చదివేటువంటి కెపాసిటీ మీరు పెంచుకోవాలి. వాటర్ దగ్గర పెట్టుకోవాలి. మొబైల్ ఎక్కడో పడేసి రావాలి. అది మొబైల్తో మనకు పని లేదు. మొబైల్ గురించి మాట్లాడుతున్న తర్వాత ఎంతసేపు మొబైల్లో ఉంటాను, ఆ మొబైల్ వల్ల వచ్చేటువంటి అనర్థాలు ఏంటిది, మన నాలెడ్జ్ దెబ్బతింటుందా, ఆ మొబైల్ వల్ల ఎంత ఇబ్బంది అవుతుందో నేను లాస్ట్ చెప్తాను. కాబట్టి మీరు ఏం చేయాలంటే చదువుకునేటప్పుడు ప్రతి ఒక్కరు మినిమం మీకు కావాల్సినటువంటి వాటర్ కానీ ఏదైనా దగ్గర పెట్టుకోవాలి. ఒక అర్ధ గంట లేదా 30 గంట చదివిన తర్వాత మీకు స్ట్రెస్ అనిపించినా, ఇబ్బంది అనిపించినా, ఇంట్రెస్ట్ లేకపోయినా లేచి నిలబడి 4 అడుగులు అటు ఇటు వేసి వాకింగ్ లెక్క చేసుకొని మెడిటేషన్ చేసుకొని కంటిన్యూషన్ చేయాలి మళ్ళీ ఆ సబ్జెక్ట్ కంప్లీట్. ఏ సబ్జెక్ట్ అయితే మనకు టఫ్ ఉంటుందో ఆ టఫ్ ఉన్న సబ్జెక్ట్ను ఒక్కదానిపైన ఒకటి, ఈ లెసన్ చాలా హార్డ్ ఉందనుకుంటే ఆ లెసన్ మొత్తానికి మనం ఈరోజు కంప్లీట్ చేయాలంటే మీరు చదవడంతో పాటు రాయడం కూడా నేర్చుకోవాలి. చదవడంతో పాటు రాయడం చేస్తేనే మీకు చదువు వచ్చినట్టు లెక్క. పెన్ను పేపర్ అందుకోవాలి, ఒక నోట్బుక్ పెట్టుకోవాలి. ఏదైతే లెసన్ చదివినో, ఏదైతే లెసన్ చదవాలనుకున్నావో ఆ లెసన్ పైన పేరు రాసి ఆ లెసన్ చదివిన తర్వాత క్రిటికల్ అయిన హార్డ్ వర్డ్స్ బాగా రాసుకుంటూ ఆ లెసన్ మొత్తం మనం కంప్లీట్ చేయాలి. మీకు ఓన్లీ చదవడం వస్తుంది, చదివినప్పుడు ఆ క్వశ్చన్ బైహార్డ్ అయినట్టు అనిపిస్తుంది, కానీ మళ్ళీ తెల్లారి చూస్తే రాదు. కాబట్టి మీరు రాయాలి, రాయకపోతే రాదు. లిఖనా పడనా చిక్నా, చదవడం రాయడం వచ్చినప్పుడు మాత్రమే చదువు తప్ప నాకు చదువు వస్తుంది అంటే వాళ్ళు రాయొస్తలేదు, తప్పులు రాస్తాం. అందుకే చదవడం రాయడం వచ్చినప్పుడే చదువు వచ్చినట్లే. కాబట్టి మీరు ఏం చేయాలి, క్రిటికల్ అయిన హార్డ్ వర్డ్స్ వచ్చినప్పుడు మనం కంపల్సరీగా ఏందమ్మా ఇక్కడ ముందర కూర్చుని పెడతాను తీసుకొచ్చి లాస్ట్ ముందర కూర్చుని పెడతాం. కాబట్టి మీరు ఏం చేయాలి, హార్డ్ వర్డ్స్ కంపల్సరీ క్రిటికల్ ఉన్న హార్డ్ వర్డ్స్తో రాయాలి. నెక్స్ట్ మీరు ఎగ్జామినేషన్లో రాయాల్సిన మొట్టమొదటిది ఏంటంటే మీరు ఫస్ట్ ఎక్కువ కాలం గుర్తుండడానికి టెక్నిక్స్, ఎక్కువ కాలం గుర్తుండాలంటే మీరు ఏం చేయాలంటే చదివేటప్పుడు ఒక పిక్చరైజేషన్ అంటారు మనం. ఉదాహరణకు ఒక జోకర్ పేరు చెప్పండి. ఒక జోకర్, ఎవరైనా మిమిక్రీ జోకర్ ఉంటారు కదా సినిమాల జోకర్స్, ఒక్క పేరు చెప్తున్నారు. ఎవరి పేరు చెప్తారు? ఎస్, సరే బ్రహ్మానందం ఉండనుకోండి. బ్రహ్మానందం అనగానే ఆయన జోక్ గుర్తు వస్తుందా రాదా? ఎస్ ఆర్ నో? వస్తుందా? వస్తుంది. అట్లనే మీరు చదివేటప్పుడు పిక్చరైజేషన్ చాలా ఇంపార్టెంట్. పిక్చరైజేషన్ అంటే మీరే ఒక సబ్జెక్టు పైన, ఒక లెసన్ పైన ఒకటి రాసుకోవాలి మీరే సొంతగా. ఇట్లా అనగానే దాని గురించి చెప్పాలి. మీరు పిక్చరైజేషన్ చేసుకోవాలి. ఉదాహరణకు మీ దోస్తులు ఎవరో ఉంటారు, శుద్ధివేలు అనుకో, అరే వాడు శుద్ధివేలు అంటే మన క్యారెక్టర్ మొత్తం గుర్తుకొస్తుంది. ఎసార్ నో? ఎవరైనా బాగా మాట్లాడుతూ ఉంటారు, ఇక్కడ జోకులు చేస్తూ ఉంటారు, లేదంటే బాగా సబ్జెక్ట్స్ మార్కులు వస్తూ ఉంటే వాళ్ళకు ఒక లిక్ నేమ్ పెడతాం. ఎసార్ నో? లిక్ నేమ్ పెట్టంగానే ఆయన క్యారెక్టర్ మొత్తం గుర్తుకొస్తుంది. అంటే ఇక్కడ కూడా పిక్చరైజేషన్ చాలా ఇంపార్టెంట్. మీరు సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు పిక్చరైజేషన్ ఇంపార్టెంట్. మ్యాథమెటిక్స్లో ఏముంటాయి? ఫండమెంటల్స్ ఉంటాయి కదా. ఎసార్ నో? ఒక లెక్క గుర్తుండాలంటే ప్రిన్సిపల్స్ గుర్తుండాలా, ఫండమెంటల్స్ గుర్తుండాలా? ఏది గుర్తుండాలి? లెక్క గుర్తుండే అవసరం లేదు, దానికి కావాల్సిన ప్రిన్సిపల్స్ గుర్తుంటే అయిపోతుంది. ఎసార్ నో? ఎసార్? కాబట్టి మనం ప్రిన్సిపల్స్ గుర్తుంటే లెక్కను అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? గురువు లేని విద్య గుడ్డిది, అర్థంగా లెక్క వ్యర్థం, సూత్రం లెక్క సూత్రం. సూత్రం గుర్తుంటే సరిపోతుంది లెక్క. ఆ లెక్క రావాల్సిన అవసరం లేదు, అలా ప్రతిక్షేపిస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. అట్లనే మనం కూడా పిక్చరైజేషన్ చేసుకోవాలి ప్రతి దానికి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎక్కువ కాలం గుర్తుండాలంటే పిక్చరైజేషన్. ఎస్, ఫియర్ అండ్ మీకు ఎగ్జామినేషన్లో టెన్షన్ లేకుండా, ఫియర్ లేకుండా రాయాలంటే ఏం చేయాలంటే, మనకు ఎగ్జామినేషన్ హాల్ అనేది యుద్ధభూమి కాదు, దేవాలయం.
దేవాలయం లెక్క వెళ్ళాలి. దేవాలయంకి వెళ్ళినప్పుడు ఎవరైనా టెన్షన్ పడతారా? టెన్షన్ ఫ్రీ అవుతుంది కదా పోతే. ఎస్, సిస్టమేటిక్గా పోతాం, ప్రశాంతంగా పోతాం, ఎంత బాధ ఉన్నా కూడా నవ్వుకుంటూ పోతాం దేవాలయం. ఎస్ ఆర్ నో? ఎప్పుడు పోలేదమ్మా? పోయి ఎప్పుడు టెంపుల్కు పోలే? ఎప్పుడు పోలే టెంపుల్కు? టెంపుల్కి ఎందుకు పోలేదమ్మా? రోజు పోతాం, టెంపుల్ తీసుకుపోతుంది కదా. ఎస్, కాబట్టి టెంపుల్ పోయినప్పుడు ఎట్లా పోతాం? ప్రశాంతంగా పోతామా లేదా? కాబట్టి ఇక్కడ కూడా యుద్ధభూమి కాదు, దేవాలయం. మీరు చదువుకున్న ప్రతి ప్రశ్నకు నేను జవాబు రాస్తానని ప్రశాంతంగా వెళ్ళాలి. ఓకేనా? ప్రతి సబ్జెక్టులో ఎక్కువ మార్కులు రావాలంటే ప్రతి సబ్జెక్టు, ప్రతి లెసన్ మీ అవగాహన ఉండాలా లేదా? ఎస్ ఆర్ నో? ప్రతి సబ్జెక్టు పైన, ప్రతి లెసన్ పైన మీకు అవగాహన ఉంటేనే మీకు ఎక్కువ మార్కులు వస్తాయి, లేకపోతే రావు. అందుకే ప్రతి సబ్జెక్ట్ ఎక్కువ మార్కులు రావాలి, ఎగ్జామినేషన్ టెన్షన్ లేకుండా రాయాలి. ఎస్, ఇంకొకటి ఏంటంటే మీకు ఎగ్జామినేషన్ రాసినప్పుడు హార్డ్ వర్డ్స్ ఎక్కడైతే ఉన్నాయో క్రిటికల్ వర్డ్స్ ఉన్న అక్కడ అండర్లైన్ చేయండి అక్కడ కూడా. ఎస్, అంటే మీరు పేపర్ దిద్దాన్ని బట్టి పర్సన్ ఎవరైతే లెక్చరర్స్ పేపర్ వాల్యుయేషన్ చేసే వాళ్ళకు అక్కడ పడాలి ఫోకస్. అంటే ఇంత క్రిటికల్గా రాసిండు, పైకి మార్కులు వేస్తాడు, లేకపోతే కట్ చేస్తాడు ఆయన. అంతే, ఆయన ఇష్టం ఉంటుంది. నచ్చకపోతే కట్ చేస్తాడు. 10 మార్కులకు 8 వేస్తే లాభం ఏంటి? 10కి 10 పడాలంటే హార్డ్ వర్డ్స్ అక్కడ అండర్లైన్ చేయాలి, అక్కడే పడతారు. అందుకే పరీక్ష రాసినప్పుడు కంపల్సరీగా మీరు ఒక అండర్లైన్ లెక్క హార్డ్ వర్డ్స్కు అండర్లైన్ చేయాలి. చేస్తేనే మీకు ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది.